రేయ్ సేమ్ టు సేమ్ రా. బ్యాగ్ లోనే పెట్టాను. సార్ ఏంటమ్మా? నా బ్యాగ్ లో డబ్బులు పోయినాయి సార్. వాట్? క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఇటు రండి. ఈ అమ్మాయి బ్యాగులో డబ్బులు పోయాయి. ఎవరు తీశారో చెప్పండి. ఎప్పుడు క్లాస్లో వీళ్ళే ఉంటారు సార్, ఖచ్చితంగా వీళ్ళే తీసి ఉంటారు. అంటే మేము తీసినామంటున్నావా? అవును సార్, పక్కా వీలే తీసి ఉంటారు. ఎప్పుడు క్లాస్లో టిఫిన్ బాక్సులు లేపేస్తారు, ఇప్పుడు డబ్బులు లేపేశారు అంతే. ఈసారి నేను ఏం వేయకుండా కొడతారా సార్? అవును సార్, పక్కా వీళ్ళే తీసి ఉంటారు. అసలు చీప్ ఫెలోస్ వీళ్ళు. చిల్లరోళ్ళని తెలుసు, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారని తెలుసు. అయిపోయారు రైళ్ళు. మీకు అడ్మిషన్ ఇవ్వడమే మేము చేసిన తప్పు. మిమ్మల్ని డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పండి సార్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. వీడే తీసినట్టుంది. తీసానని ఒప్పుకున్నాడు కూడా. పేరెంట్స్కి కాల్ చేసి చెప్తా. పదా. సారీ అమ్మా. సార్, మేము చిల్లరులమే అయి ఉండొచ్చు సార్. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఉండొచ్చు సార్. కానీ ఏ రోజు దొంగలకైతే లేం సార్. గవర్నమెంట్ జాబులు కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే ట్రీట్మెంట్లు కావాలి, గవర్నమెంట్ ఇచ్చే రేషన్లు కావాలి, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్లు కూడా కావాలి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితేనే మీకు మేము చీప్గా కనిపిస్తున్నాం కదా సార్. మేము పేదోళ్ళం అయి ఉండొచ్చు సార్, పేదోళ్ళ బతుకుతుండొచ్చు సార్. కానీ ఎప్పుడు మేము పేదోళ్ళమనే బాధతో అయితే లేం సార్. ఎన్నో క్లాసులు బంగొట్టినాం, మస్తు అల్లరి చేసినాం. కానీ మేము ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలే, మేము బాధపడలేం సార్. ఏ బాధ అయినా ఈజీగా తీసుకుంటాం సార్, ఎందుకంటే మాకు అది అలవాటు. కానీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలంటే అది మా వల్ల కాదు సార్. అలా అనుభవించలేం కూడా సార్. చదువుకునేటోడు ఎక్కడైనా చదువుకుంటాడు సార్. మేము కూడా అలాగే. థ్యాంక్ యూ సార్.